శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. నేటి మన ప్రసారంలో గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ శక్తిగా, పెద్దన్నగా ప్రపంచ మానవగతిని శాసిస్తున్న అమెరికా దేశానికి 47వ అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారి గురించి తెలియపరచుటకు మేము సంతోషిస్తున్నాం. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా మనవి. డొనాల్డ్ ట్రంప్ పూర్తి పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్. జూన్ 14, 1946న ఫ్రెడ్ ట్రంప్, మేరీ అన్నా మెక్లాయిడ్ దంపతులకు రెండో సంతానంగా డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్లో జన్మించారు. ట్రంప్ తండ్రి మూలాలు జర్మనీలో, తల్లి మూలాలు స్కాట్లాండ్లో ఉన్నాయి. దంపతులకు మొత్తం 4 సంతానం. ట్రంప్ బాల్యం, విద్యాభ్యాసం న్యూయార్క్లోనే పూర్తయ్యాయి. ట్రంప్ కుటుంబం జమైకా ఎస్టేట్స్లో ఉన్నప్పుడు హ్యూ ఫారెస్ట్ స్కూల్లో చదువుకునేవారు. అయితే కొన్ని సమస్యల కారణంగా 13వ ఏటే ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చేసి న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో చేరారు. అక్కడే హై స్కూల్ విద్యను పూర్తి చేశారు. తర్వాత బ్రోనెక్స్లోని ఫార్డమ్ విశ్వవిద్యాలయంలో 2 ఏళ్లు చదివారు. అనంతరం అమెరికాలోనే స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన కోర్సులు ఆఫర్ చేసే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వాటర్లూన్ స్కూల్ నుంచి ఆయన అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆయన తమ కుటుంబ సంస్థ అయిన ఎలిజబెత్ ట్రంప్ అండ్ సన్స్లో పనిచేసేందుకే ఇక్కడ చదివారు. ట్రంప్ సోదరుడు 1981లో మద్యానికి బానిసై మృతి చెందారు. ఇదే తనను మద్యం, ధూమపానం నుంచి దూరంగా ఉంచిందని ట్రంప్ తరచూ చెబుతుంటారు. ట్రంప్ ప్రపంచ కుబేరుల్లో స్థానం సంపాదించిన ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త కాదా అనే అంశం కూడా వివాదాస్పదంగానే ఉంది. 1985 నుంచి 2016 వరకు అమెరికా స్టాక్ మార్కెట్ను, న్యూయార్క్లో ఆస్తి విలువలను పోల్చుకుంటే ట్రంప్ ఎదుగుదల సగటు స్థాయిలోనే ఉందని 2016లో ది ఎకనమిస్ట్ అనే పత్రిక పేర్కొంది. వ్యాపార విజయాల వంటి మెరుపులతో పాటు బ్యాంకులకు అప్పుల ఎగవేతల వంటి మరకలు కూడా ఉన్నాయని ఆ పత్రిక పేర్కొంది. వ్యాపార నైతిక అపజయాలతో పాటు రియల్ ఎస్టేట్ విజయాలు కలిస్తే ట్రంప్ అని ఆయన ప్రత్యర్థులు అంటుంటారు. ట్రంప్ తొలుత కుటుంబ సంస్థ అయిన ఎలిజబెత్ అండ్ సన్స్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆయన తొలి ప్రాజెక్టును తండ్రితో కలిసి పూర్తి చేశారు. 1971లో ఆయన వ్యాపార పగ్గాలను స్వీకరించగానే సంస్థ పేరును ది ట్రంప్ ఆర్గనైజేషన్గా మార్చేశారు. కార్యాలయాన్ని కూడా మన్హట్టన్కు మార్చేశారు. ఆయన 1978లో అక్కడ గ్రాండ్ హయత్ హోటల్ను నిర్మించారు. అమెరికాలోనే పలు ప్రముఖ భవనాలు ట్రంప్ నిర్మించారు. వీటిల్లో ట్రంప్ ఓషన్ క్లబ్, ట్రంప్ టవర్, సెంట్రల్ పార్క్లోని వోల్మాన్ రింగ్ హోటల్ ఉన్నాయి. తర్వాత ప్లాజా హోటల్, అట్లాంటిక్ సిటీలోని తాజ్ మహల్ క్యాసినోలను కొనుగోలు చేశారు. 1885లో ట్రంప్ పూర్వీకులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖుడైన తన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ స్ఫూర్తితో వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. ఇండియాలోని ముంబై, పూణేల్లోనూ రియల్ వెంచర్లు ప్రారంభించాడు. రియల్ ఎస్టేట్తో పాటు హోటళ్లు, ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు, స్పోర్ట్స్ క్లబ్లు, అందాల పోటీలు, ఇలా అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. అమెరికన్ సంపన్నుల్లో ట్రంప్ ఒకరు. ఆయన సంపద $5 ట్రిలియన్. 1968లో వార్డెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ట్రంప్ గ్రూప్తో పాటు ట్రంప్ ఎంటర్టైన్మెంట్ అండ్ రిసార్ట్స్ సంస్థకు ఆయన సీఈఓగా నియమితులయ్యారు. ట్రంప్ రాజకీయ ప్రస్థానం పార్టీలు మారుతూ వచ్చింది. తొలుత ఆయన రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇచ్చారు. తర్వాత ఆయన రిఫార్మ్ పార్టీకి మారారు. 3 ఏళ్ల తర్వాత
ఆయన డెమోక్రటిక్ పార్టీలో చేరారు. 2001 నుంచి 2008 వరకు ఆయన డెమోక్రాట్గా కొనసాగారు. తరువాత ఆయన జాన్ మెక్కెయిన్ను అధ్యక్ష అభ్యర్థిగా బలపరుస్తూ రిపబ్లికన్ పార్టీలోకి మారారు. ఆయన రిపబ్లికన్ పార్టీలోకి వచ్చే ముందు 5 నెలల పాటు తటస్థంగా ఉన్నారు. మొత్తం 6 డెమోక్రటిక్, 4 రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు ఆయన సాయం చేశారు. వీరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. దీంతో ఆయన రిపబ్లికన్లకు దగ్గరయ్యారు. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్ పలుమార్లు ప్రయత్నాలు చేశారు. 1988, 2004, 2012 అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించగా న్యూయార్క్ గవర్నర్ పదవిపై 2006, 2014లో దృష్టి పెట్టారు. కానీ ఆయన ప్రత్యక్షంగా రేసులోకి రాలేదు. పలు ప్రయత్నాల అనంతరం 2015 జూన్ 16న అమెరికా అధ్యక్ష పదవి కోసం ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్నారు. మళ్ళీ అమెరికాను ఉన్నత స్థానానికి చేరుస్తాను అనే నినాదంతో ఆయన ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన విభిన్నమైన ప్రచారానికి తెరతీశారు. హిల్లరీపై వ్యక్తిగత విమర్శలు చేయడం, మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు, పన్ను ఉల్లంఘన వివాదాలు, లైంగిక వేధింపులు వివాదాలు ఆయన చుట్టుముట్టాయి. 3 సార్లు నిర్వహించిన జనరల్ ఎలక్షన్ డిబేట్స్లోనూ హిల్లరీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించినా ఆయన ఏమాత్రం వెరవకుండా ప్రచారం చేశారు. రిపబ్లికన్ తనను వీడి వెళుతున్నా లెక్క చేయకపోవడం ట్రంప్ శైలికి నిదర్శనం. అంతిమంగా ఆయన అనుకున్నది సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా అవతరించారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ ఖరారయ్యారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన అలబామా సెనేటర్ జెఫ్ సెషన్స్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా, సౌత్ కరోలినా లెఫ్టినెంట్ గవర్నర్ హెన్రీ మ్యాక్ మాస్టర్, న్యూయార్క్ రిప్రజెంటేటివ్ క్రిస్ కోలిన్స్ బలపరిచారు. అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వం కోసం టెక్సాస్ సెనేటర్ క్రూజ్తో పోటీ పడిన ట్రంప్ 1237 డెలిగేట్ల మద్దతు దక్కించుకొని అభ్యర్థిగా ఖరారయ్యారు. 2016 నవంబర్ నెలలో జరిగిన ఎన్నికలలో మొదటిసారి అమెరికాకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తదుపరి 2024 సంవత్సరంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరొకసారి రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిగా ఎన్నికై ప్రచారంలో 2024 జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ సమీపంలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో అతను తన చెవి భాగంలో గాయంతో తప్పించుకోగలిగారు. ఈ సంఘటన తరువాత ట్రంప్ గారి ప్రజాదరణ రెట్టింపు అయ్యింది. అతని యొక్క అధ్యక్ష పదవి గెలుపులో కీలక ఘట్టంగా నమోదైంది. అందరూ అనుకున్నట్టుగానే 2024 నవంబర్ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఆయన అధ్యక్ష పదవిని దక్కించుకోగలిగారు. మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను, సందేహాలను, ఆలోచనలను, ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క ప్రయత్నం సఫలీకృతం చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ప్రసారాల ప్రకటనలు మీరు తెలుసుకునేందుకు వీలుగా ప్రక్కనే ఉన్న గంట గుర్తుపై ప్రెస్ చేయగలరు. మరొక కొత్త ప్రసారంతో మీ ముందుకు రాగలమని ఆశిస్తూ ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.